ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో మొత్తం చూడండి. అందరికీ నోటిఫికేషన్ వస్తుంది కదా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా చూడండి వీడియోని. నాకు అస్సలు నచ్చదు ఈ నోస్ పిన్, ఎందుకంటే నాకు ఇది నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఇది నాకు మా అమ్మ చేయించింది. ఇంకా అది అట్లాగే ఉంది అప్పటి నుంచి. ఒకటి ఏంటంటే నేను వేసుకున్నవి మళ్ళీ మళ్ళీ వేస్తాను అనమాట. నేను అట్లనే వేసుకుంటా, పండుగ కూడా అట్లనే వేస్తాను. అది నాకు అట్లా అలవాటు అయిపోయింది. అంత ఈజీగా తీసేయను అనమాట ఏది. నేను సార్లు పెట్టుకున్నాను. ఇది ఒక 4 years బ్యాక్ కొనుక్కున్నా. అసలు ఇది ఎందుకు తీసుకుందో నాకు కూడా అర్థమే కాదు అసలు. నేను లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా స్టార్ట్ చేసిన, అంటే డే 1 నుంచి సాటర్డే వరకు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేశేఖర్. ఇంకా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు అయితే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఈరోజు నుంచి మండే నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి స్నాక్స్ లాగా అయితే మురుకులు చేసిన అనమాట. చూసినా, పిల్లలకి చాలా టేస్టీ ఉన్నాయి. ఇంకా పిల్లల కోసం అయితే మురుకులు చేసిన అనమాట. ఇంకా స్నాక్స్ లాగా పెట్టవచ్చు, లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక అప్పుడైనా పెట్టవచ్చు, లేదంటే లంచ్ బాక్స్లోకి స్నాక్స్ లాగైనా పెట్టవచ్చు, ఎట్లాగైనా పెట్టవచ్చు అనమాట. ఇంట్లో అట్లా రెడీగా చేసి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టవచ్చు. ఇంకా స్నాక్స్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా ఏమేమి చేయాలి అని చెప్పేసి అది కామెంట్ చేస్తే నేను చేస్తాను. ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి. అన్నీ చేసి ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా స్టార్ట్ చేసిన, అంటే డే 1 నుంచి సాటర్డే వరకు ఏమేమి రెసిపీస్ ఉంటాయో అవన్నీ కూడా డైలీ పోస్ట్ చేస్తా. మీకు యూజ్ఫుల్ ఉంటే చూడండి. ఇంకా పిల్లల కోసం అయితే వెరైటీ లంచ్ రెడీ చేయొచ్చు అనమాట. వాళ్ళకి బాక్స్లోకి ఒక్కటే పెడితే బోర్ కొడుతుంది కదా, సో ఇంకా మార్చుకుంటూ చేయొచ్చు అనమాట. అలాంటివన్నీ చేసి చూపిస్తా. మీరు ఈజీగా చూసి చేసుకోండి. పిల్లల కోసం అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇంకా ఈరోజు అయితే టాపిక్ అయితే పండుకి చైన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఇంకా బ్యాంగిల్స్ కానీ అవి ఏమేమి ఉన్నాయో ఆ కలెక్షన్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తా. ఇవే అనమాట పండువి అన్ని చైన్స్, ఇంకా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇంకా గోల్డ్ కమ్మలు. సో ఇవి చూసిరు కదా, ఒక్కొక్కటిగా చూపిస్తా ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇదైతే లక్ష్మీదేవిది అనమాట. అసలు ఎంత బాగుందో. నేనైతే దీనికోసం తనకి కాల్ చేసిన, ఆ షాప్ ఆవిడకి కాల్ చేసి, అక్క నాకు ఇది ఎట్లాగైనా కావాలి, ఇది నా కోసం ఉంచండి అని చెప్పి 1 week తన దగ్గర పెట్టేసిన అనమాట, షాప్ ఆమె దగ్గరే. ఇంకా కాల్ చేసి నాకు వెళ్ళడానికి వీలు కాలేదు. సో ఇంకా 1 week తన దగ్గరే ఉంచేసి వీక్ తర్వాత వెళ్ళి తీసుకున్నా. అసలు అంతగా నచ్చింది. ఇప్పుడైతే మీషోలో కూడా దొరికేస్తుంది. అప్పుడు దొరకలేదు, ఒక 2 years బ్యాక్ దొరకలేదు. ఇప్పుడైతే మీషోలో కూడా ఈజీగా దొరికేస్తుంది. ఒకవేళ ఇప్పుడైతే మీషోలో బుక్ చేసుకునేదాన్ని, బట్ అప్పుడు దొరకలేదు నాకైతే. ఇంకా ఇది సైడ్ నుంచి మొత్తం ఇట్లా పాల్స్ వచ్చి మధ్యలో లక్ష్మీదేవి డాలర్ వచ్చింది. ఎంత బాగుంటుందో అసలు, గోల్డ్ దానిలా ఉంటుంది. ఒకటి ఇది సెకండ్ వన్ అనమాట. ఇది కూడా మొత్తం స్టోన్స్ వచ్చినాయి, కిందేమో పాల్స్ వచ్చినాయి. ఇంకా చైన్ ఇట్లా వచ్చింది. ఇది నేను తీసుకోలేదు, మా చెల్లె తీసుకుంది అనమాట పండు కోసము. బట్ అప్పుడప్పుడు దీన్ని నేనే పెట్టుకుంటా ఎక్కువ, చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ నెక్ వరకు వస్తుంది అనమాట. ఫ్రాక్స్ మీదకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. ఇయర్ రింగ్స్ ఏమో మా చెల్లి దగ్గర ఉన్నాయి, చైన్ ఏమో నా దగ్గర ఉందన్నమాట. సో ఇది ఇంకొక చైను. దీని కాస్ట్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఇదేమో ఇట్లా చౌకర్ టైప్ అనమాట, బట్ దీనికి ఇట్లా డాలర్ వచ్చింది. దీని ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి ఎన్నిసార్లు పెట్టినా పండుకైతే, బట్ చైన్ మాత్రం ఒక్కసారి కూడా వేయలేదు ఇప్పటి వరకు. వేసుకో పండు అంటే అస్సలు వద్దమ్మా అంటుంది. అసలు ఇది ఏమంటే నెక్ కంటే పెద్దగా అయిపోయింది. ఇది నాకు కూడా లూజ్ అయిపోతుంది. అసలు దీంట్లో సైజెస్ ఉంటే బాగుండేది. బాగా లావుగా ఉండే మెడ వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది అనమాట, బట్ ఇది నాకు కూడా లూజ్ అవుతుంది. ఇంకా కొన్ని రోజులు అయినాక యూజ్ అవుతుందేమో చూడాలి. థర్డ్ వన్ అయితే ఇదైతే నేను మీషోలో బుక్ చేసుకున్నా. నాకు చాలా నచ్చి బుక్ చేసిన, బట్ దీంట్లో సైజెస్ ఉంటే చాలా బాగుండేది. సైజెస్ లేవు, ఇది ఫ్రీ సైజ్ వచ్చేసింది అనమాట. ఈ చైన్ రాకపోయినా కూడా
బాగుండేది. ఇది ఒక చైన్ వచ్చి ఉంటే బాగుండేది, బట్ 2 చైన్స్ ఇచ్చిందనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి ఉంచేసుకున్నాను, నెక్స్ట్ ఎప్పుడైనా అవసరం వస్తుంది కదా అని చెప్పేసి. ఇది కూడా సింపుల్గా సూపర్ ఉంటుంది అసలు. ఇది కూడా చాలాసార్లు వేసుకుంది పండు అయితే. ఒకటి ఏంటంటే నేను వేసుకున్నవి మళ్ళీ మళ్ళీ వేస్తాను అనమాట. నేను అట్లనే వేసుకుంటా, పండుగ కూడా అట్లనే వేస్తాను. అది నాకు అట్లా అలవాటు అయిపోయింది, అంత ఈజీగా తీసేయను అనమాట ఏది. సో ఇదైతే ఇంకా సింపుల్గా చాలా బాగుంటుంది, సింపుల్గా అనమాట. ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతుంది, అందరూ పెట్టుకుంటున్నారు. చాలా సింపుల్గా బాగుంటుంది అనమాట. శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికి కూడా కింద నుంచి పర్ల్స్ వచ్చినాయి మంచిగా, అన్ని పర్ల్స్ వచ్చినాయి, ఎక్కువ ఉంటాయి. 5th వన్ అనమాట. ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం, దీన్ని నేనే ఎక్కువసార్లు పెట్టుకుంటా. ఎంత బాగుందో చూడండి. మధ్యలో లక్ష్మీదేవి వచ్చిందనమాట, సైడ్ నుంచి మొత్తం ఇట్లా స్టోన్స్ వచ్చినాయి. దీన్ని అయితే నేను ఎన్నిసార్లు పెట్టుకున్నాను. ఇది ఒక 4 years బ్యాక్ కొనుక్కున్నా. అయితే ఇది పండుగ కోసం అని తీసుకున్నా, నా కోసం తీసుకుంది మా చెల్లికి ఇచ్చేసిన అనమాట. ఇదేమో పండుగ కోసం తీసుకున్నా. ఇదైతే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, ఎంత బాగుందో చూడండి అసలు. నాకు చాలా ఇష్టం ఇదైతే. దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు, దానికి కూడా రాలేదు, ఓన్లీ చైన్ విత్ డాలర్ అంతే. ఇంకా ఎట్లుందో కామెంట్ చేయండి. పాపడు బిళ్ళ ఒకసారి ఇది పండుగకు పెట్టి చూద్దాము. పండు రానను హాయ్ చెప్పు. హాయ్. పండుగైతే ఇట్లా పెట్టేస్తే క్యూట్గా పండు. ఇది చాలా చాలా బాగుంటుంది. దీనికి కూడా పర్ల్స్ వచ్చినాయి అనమాట, బాగుంది కదా. మధ్యలో ఒక స్టోన్ వచ్చింది, రెడ్ కలర్, బాగుంది, సూపర్. ఇవి మాట్నీలు అనమాట, ఇట్లా పెట్టుకునేటివి. ఇవి కూడా పండు కోసమే. ఎంత బాగుందో చూడండి, మధ్యలో ఒక పింక్ స్టోన్ వచ్చి అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. ఇది వచ్చేసి నోస్ పిన్. అసలు ఇది ఎందుకు తీసుకుందో నాకు కూడా అర్థమే కాదు అసలు. నేనే తీసుకున్నా. అయితే పండు ఏమన్నది, నాకు కావాలమ్మా ఇది అని అంటే, అందరు పెట్టుకుంటున్నారు కదా అని తీసుకున్నా. బట్ ఇదైతే ఒక్కసారి అట్లా పెట్టుకొని తీసేసింది అంతే. ఇప్పటివరకు దీన్ని యూజ్ చేసిందే లేదు, ఇంకా ముందు ముందు పెట్టుకుంటుందేమో చూడాలి. నాకు అస్సలు నచ్చదు నోస్ పిన్, ఎందుకంటే నాకు ఇది నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఇది నాకు మా అమ్మ చేయించింది. ఇంకా అది అట్లాగే ఉంది అప్పటి నుంచి, ఒక్కసారి కూడా విరగలేదు అసలు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొక ఇయర్ రింగ్స్, ఇవి బుట్టల్లాగా వచ్చినాయి అనమాట. ఇవి ఇంకా ఈ రెండే ఎక్కువ పెట్టుకుంటుంది, ఈ రెండే అసలు ఇంకే పెట్టుకోదు. ఇంకా చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అవన్నీ చూపించాలంటే అసలు చాలా టైం పడుతుంది ఒక్కొక్కటి చూపించాలంటే. ఇంకా అందుకని చెప్పి నేను అవి చూపించట్లేదు. ఇయర్ రింగ్స్ ఉన్నాయి, జస్ట్ రింగ్స్ ఉన్నాయి, ఇంకా వెండి రింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. బట్ అవి చూపించాలంటే ఇంకా అసలు చాలా టైం పడుతుంది అవి అయితే. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే ఎప్పుడు పెట్టుకుంటుంది అనమాట. ఎప్పుడు ఫంక్షన్కి చాలా తక్కువ తీసుకెళ్తా ఫంక్షన్స్కి, ఒకవేళ తీసుకెళ్తే ఇవి పెట్టుకుంటుంది. ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇవేమో రీసెంట్గా ఒక 1 year దాకా 1 year బ్యాక్ దాకా పెట్టుకుంది బ్యాంగిల్స్. ఇప్పుడేమో తీసేసింది. సిల్వర్ అనమాట, చాలా బాగుంటాయి. ఇవి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇట్లా. ఇవి జస్ట్ స్ప్రింగ్స్ టైప్ అనమాట, బట్ స్టాండర్డ్ ఉంటాయి, సిల్వర్వి. గోల్డ్ కలెక్షన్కి వస్తే ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఒక 1 time ఇట్లా పెట్టి తీసేసిన అంతే, మళ్ళీ పెట్టలేదు. ఎందుకంటే గోల్డ్ పెడితే అస్సలు ఉంచుకోదు. ఇప్పటికీ ఒక 3 పొడగొట్టవచ్చు అనమాట, 3 ఇయర్ రింగ్స్ పొడగొట్టవచ్చు. అస్సలు ఇంకా దానికోసం మేము వెతికి ఇంకా ఊరుకున్నాము. ఒకసారి ఏమో పార్క్లో పడేసింది, ఇంకా 2 times ఏమో నార్మల్గానే ఆడుకుంటూ పొడగొట్టేసింది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా పెట్టడమే మానేసిన. ఇప్పుడు జస్ట్ ఓన్లీ రింగ్స్ పెడతా అంతే డైలీకి. ఇంకా డైలీ ఆ రింగ్స్ తోటే ఉంటుంది అనమాట. ఇవైతే గోల్డ్. ఇంకొకటి, ఇవైతే నాకు చాలా ఇష్టం, ఇవి ఇట్లా వస్తాయి అనమాట. ఇది నేను చిన్నప్పటి నుంచి నేను చిన్న ఉన్నప్పుడు పెట్టుకుందాం అనుకున్నా, బట్ నాకు అసలు కుదరలేదు చిన్నప్పుడు పెట్టుకోవడానికి. ఇంకా ఇప్పుడు పండు కోసం అని చేయించేసిన. చాలా బాగుంటాయి ఇవైతే, నాకు చాలా ఇష్టం. ఎంత బాగున్నాయి ఇవి గోల్డ్ అనమాట. ఇవన్నమాట పండు కలెక్షన్ మొత్తము. ఇంకా చైన్స్, ఇంకా నెక్ కోసము బ్యాంగిల్స్, ఈ ఇయర్ రింగ్స్, ఇంకా కొన్ని కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చూపించాలంటే కామెంట్ చేయండి, అవి కూడా చూపిస్తా. ఇంకా అవైతే కొన్ని ఉన్నాయి, ఇంకా ఆ కొన్ని కూడా చూపించాలంటే మీరు కామెంట్ చేస్తే చూపిస్తాను తప్పకుండా.
వీటి కాస్ట్ కావాలంటే కామెంట్ చేయండి, నేను కాస్ట్ కూడా చెప్తా. నాకైతే చాలా ఇష్టమైనవి ఉన్నాయి. నాకైతే ఇదంటే చాలా ఇష్టం నాకు అసలు. ఇంకా గోల్డ్ అయితే ఇవన్నమాట. పండు కలెక్షన్ ఎట్లుందో కామెంట్ చేయండి. నా కలెక్షన్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో మొత్తం చూడండి. అందరికీ నోటిఫికేషన్ వస్తుంది కదా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా చూడండి వీడియోని, బాగుంటుంది. అయితే ఇంకొక వీడియో ఏంటంటే చార్లీ స్టోరీ అని చెప్పేసి హారర్ స్టోరీ అనమాట. అది కూడా నేను మన ఛానల్లో పెడతా, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. జస్ట్ అట్లా కంటిన్యూ చేద్దాం అనుకున్నాం, అది డిస్కంటిన్యూ అయిపోయింది అనమాట. ఎందుకంటే పిల్లలు భయపడుతున్నారు, ప్లస్ నవ్వు వస్తుంది. సో అందుకని చెప్పి దాన్ని మధ్యలోనే ఆపేసినాం. అదైతే చాలా ఫన్నీగా ఉంది. మన వీడియో కింద ఆ వీడియో లింక్ ఇస్తా, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.